ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెలలో 1వ తారీఖు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక మారుమూల విలేజ్ తీసుకొని, అందులోనూ పెన్షన్ తీసుకున్న కుటుంబాన్ని తీసుకొని వాళ్ళతో ఆప్యాయంగా గడపడం చేస్తూ ఉంటారు. అదే నిన్న జరిగింది. ఒక డప్పు కార్మికుడి ఇంటికెళ్ళి డప్పు కొట్టడం, ఆయన్ని తన సొంత కారులో ఎక్కించుకొని తిరగడం, ఇవన్నీ ఆయన చేశారు. ఏంటి అంటే, నేను పేద ప్రజలతో మమేకం అవుతున్నాను అని జనానికి చెప్పుకోవాలి అనే ఇంటెన్షన్ బాగానే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారు? పాలన బాగుందని చెప్తారు. సో ఆయన అడగాల్సింది ఏంట్రా అంటే, పెన్షన్ ఇంటికి వస్తుంది కరెక్టే, మరి రేషన్ ఎందుకు ఆపేశారు? ఇప్పుడు రేషన్ వాహనాలు తీస్తారు కదా, రేషన్ మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా, ఈ పద్ధతి ఎలా ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడగగలరా? లేదు. అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్, అడంగల్ ఇటువంటివి అప్లై చేసేటప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గర అప్లై చేసేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ తీసేసి ప్రజలు పంచాయతీ చుట్టూ, మండల కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు. సో ఈ పద్ధతి బాగుందా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అదే పెన్షన్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అడగగలరా? అడగలేరు. సో ఈ రెండు టాపిక్లు కూడా ఆయన తీసుకురాలేరు. మనం చేసింది ఎంతైనా కొంచెమైనా దానికి పీక్స్లో పబ్లిసిటీ ఇచ్చుకోవడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. సో మరి రాబోయే ఎలక్షన్స్లో ఈ పెన్షన్ స్టెంట్ని ఏ విధంగా వాడుకుంటారో చూద్దాం.